ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డివిజన్ లో మనకి 5 రకాలైనటువంటి పారామెడికల్ వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆగస్టు 17వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పారామెడికల్ లో ఒకటైనటువంటి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ సంబంధించినటువంటి సిలబస్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ అబిలిటీస్ అంటే మనకి సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ అన్నమాట. దీని నుంచి మనకి 70 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీని నుంచి ఈ ప్రొఫెషనల్ అబిలిటీ నుంచి మనకి 70 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ చూసుకుంటే కనుక హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, రేడియాలజీ ఫిజిక్స్, జనరల్ ఫిజిక్స్, అదేవిధంగా రేడియేషన్ ఫిజిక్స్, ఫిజిక్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ రేడియాలజీ, అదేవిధంగా ఎక్స్రే మెషిన్ అండ్ యాక్సెసరీస్, ఎక్స్రే మెషిన్ మెయింటెనెన్స్, అదేవిధంగా ఎక్స్రే ఫిలిం, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, దీన్ని డార్క్ రూమ్ టెక్నిక్స్ అంటారు. తర్వాత క్లినికల్ రేడియోగ్రఫీ పొజిషనింగ్, ఎక్స్రే యొక్క పొజిషనింగ్స్ అన్నమాట. తర్వాత మెడికల్ ఎథిక్స్ అండ్ పేషెంట్ కేర్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్, తర్వాత ఎక్స్రే ఎక్విప్మెంట్స్ అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నమాట. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ మోడర్న్ ఇమేజింగ్ మోడాలిటీస్, తర్వాత కాంట్రాస్ట్ అండ్ స్పెషల్ రేడియోగ్రఫీ ప్రొసీజర్స్ అంటే ఐవిపి, హెచ్ఎస్జి, బేరియము, ఆర్జీయు, ఎన్సీయూజీ లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్స్ గురించి, అదేవిధంగా వాటిలో యూజ్ చేసేటటువంటి కాంట్రాస్ట్ గురించి కూడా మనకి ఈ సిలబస్ అడుగుతున్నారు. సో చివరికి వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ అట్ రేడియాలజీ, రేడియేషన్ సేఫ్టీ. ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ అబిలిటీ నుంచి మనకి ఈ 70 క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రావడం జరుగుతుంది. దాంతో పాటు ఆల్ పోస్టులకి మనకి కామన్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనాలజీ, తర్వాత జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, చివరి వచ్చేసి జనరల్ సైన్స్. ఇది మనకు అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ నుంచి అనేది ఈ జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో టోటల్ గా మనకి 100 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది 100 మార్క్స్ కి. సో సిబిటి టెస్ట్ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ గా మనకి 90 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 100 మార్క్స్ అనేది మనం సిబిటి టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవసరం అనుకుంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనము వీటికి సంబంధించినటువంటి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి ఏంటనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.